అల్లూరి సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్టు మరో 2 నెలల్లో ప్రారంభం కానుంది. నిర్మాణ పనులు 97% పూర్తి అయ్యాయి. జూలై 5, 8 లేదా ఆగస్టు 17, 19 తేదీలలో ఏదో ఒక రోజున విమానాశ్రయాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఎర్త్ రన్వే పనులు 100%, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పనులు 95% పూర్తయ్యాయని మంత్రి వివరించారు. రాష్ట్రంలో మరో 6 కొత్త విమానాశ్రయాల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. విశాఖపట్నం నుంచి 7 ప్రాధాన్య రహదారుల అభివృద్ధి పనులు పురోగతిలో ఉండగా ఆనందపురం కూడలి వద్ద ఎలివేటెడ్ రోడ్డు డిపిఆర్ తయారీ జరుగుతుందని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్టు మరో 2 నెలల్లో ప్రారంభం కానుంది. నిర్మాణ పనులు 97% పూర్తి అయ్యాయి. జూలై 5, 8 లేదా ఆగస్టు 17, 19 తేదీలలో ఏదో ఒక రోజున విమానాశ్రయాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఎర్త్ రన్వే పనులు 100%, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పనులు 95% పూర్తయ్యాయని మంత్రి వివరించారు. రాష్ట్రంలో మరో 6 కొత్త విమానాశ్రయాల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. విశాఖపట్నం నుంచి 7 ప్రాధాన్య రహదారుల అభివృద్ధి పనుల పురోగతిలో ఉండగా ఆనందపురం కూడలి వద్ద ఎలివేటెడ్ రోడ్డు డిపిఆర్ తయారీ జరుగుతుందని పేర్కొన్నారు. ఇదే అంశం గురించి మా కరెస్పాండెంట్ విశాఖపట్నం నుంచి ప్రసాద్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ ప్రసాద్, చెప్పండి. అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు 97% పూర్తయ్యాయి. మరి మిగతా 3% ఎప్పుడు పూర్తవుతాయి వివరించండి. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల చరిత్రలోనే మరో సువర్ణ అధ్యాయం మొదలవబోతుందని చెప్పొచ్చు. ప్రథమంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో కాలం ఎదురు చూస్తున్న భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా వేగవంతమయ్యాయి. దాదాపు 97% పనులు పూర్తయ్యని చెప్పొచ్చు. వాస్తవ రూపం కూడా దోచుతుందని చెప్పొచ్చు. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా దానికి రెట్టింపు దిశలో రెట్టింపు హంగులతో నిర్మితం అవుతున్న ఎయిర్పోర్ట్ అయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక ఇంజిన్ లా మారుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఇది రెడీ అవబోతుంది. త్వరలోనే ఇది గ్రాండ్ లాంచ్ అవబోతుంది. జూన్ నెలలో అంటే 2 నెలల్లో దీన్ని ప్రారంభించేందుకు అయితే పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారు. మనకున్న సమాచారం ప్రకారం అయితే జూన్ 26వ తేదీన ఓపెన్ చేసే అవకాశాలు కూడా పుస్తకంగా కనిపిస్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. అయితే దాదాపు ఎయిర్పోర్ట్ సంబంధించి కూడా పనులన్నీ కూడా పూర్తిగా అయ్యాయన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. గతంలోనే ట్రయల్ రన్ కూడా విజయవంతం అయింది. తాజా సమాచారం, తాజా అప్డేట్ గా మనం చూస్తే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను జూన్ 26వ తేదీన ఘనంగా ప్రారంభించడం కూడా మనకు సమాచారం ఉంది. తొలి టెస్ట్ ఫ్లైట్ కూడా విజయవంతంగా ల్యాండ్ అవడంతో కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి సింధూరపు రామ్మోహన్ నాయుడు అయితే పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి పెట్టారు. ప్రతి 10 రోజులకు ఒకసారి అధికారులతో జిఎంఆర్ సంస్థ ప్రతినిధులతో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు, టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తా ఉన్నారు. పనులు పూర్తిగా వేగవంతం అయ్యేందుకైతే కోటి ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. దీనికి ప్రథమంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే ప్రత్యేక దృష్టి పెట్టడం, ఢిల్లీ పనులు అయిన తర్వాత శ్రీకాకుళం వచ్చే దారిలోని భోగాపురం ఎయిర్పోర్ట్ విజిట్ చేయడం, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సంబంధించి దీన్ని త్వరలోనే ప్రారంభించి జాతికి అంకితం చేసే విధంగా పూర్తి స్థాయిలో పనులు అయితే వేగవంతమని చెప్పొచ్చు. రైట్ దుర్గా ప్రసాద్, ఈ విమానాశ్రయంలో ప్రయాణికులకు ఏ కొత్త సదుపాయాలు అందుబాటులో వస్తాయి? పూర్తి స్థాయిలో ఇది దాదాపు 2200 ఎకరాల విస్తీర్ణంలో 4700 కోట్ల వ్యయంతో జిఎంఆర్ సంస్థ అయితే దీన్ని నిర్మిస్తా ఉంది. ఈ విమానాశ్రయానికి మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా నామకరణం చేయడం జరిగింది. అయితే ఇంటర్నేషనల్ స్పెషలిస్ట్ భారతదేశంలో ఎక్కడా లేని ఎయిర్పోర్ట్ లో అన్ని హంగులతో అయితే ఎయిర్పోర్ట్ లో ఉండబోతుందని చెప్పడం జరిగింది. తొలి విమానం ట్రయల్ రన్ లో కూడా కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా పిలవడం జరిగింది. వైకే టీవీ కూడా ప్రత్యేకంగా వెళ్ళడం జరిగింది. అయితే ఒక రంగవల్లి అంటే తెలుగువారి సాంప్రదాయ ప్రకారంగా రంగోలి ఏ విధంగా అయితే మనం ఇంటి ముంగట ముగ్గులు వేస్తామో అదే డిజైన్ లో విమానాశ్రయ టెర్మినల్ సీలింగ్ అంటే కూడా మన సాంప్రదాయాల ముగ్గులను ఏదైతే రంగోలి ఉందో దాని థీమ్ తో పూర్తి స్థాయిలో అలరించే దిశగా ఆ థీమ్ ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా పెద్ద పెద్ద విమానాలు ల్యాండింగ్ అయ్యే విధంగా ఇక్కడ 3.7 కిలోమీటర్ల పొడవైన రన్వే కూడా నిర్మించారు. దీనివల్ల ప్రపంచంలోనే అతిపెద్ద
విమానాలైన ఎయిర్ బస్ A380 కానీ లేదా బోయింగ్ 747 వంటి విమానాలు కూడా సులభంగా ల్యాండింగ్ అయ్యే దిశగా ఇక్కడ పొడవైన రన్వే నిర్మించారు. అదేవిధంగా ప్రయాణికుల సాంప్రదాయం చూస్తే మనం తొలి దశలోనే ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ రోజు జరుగుతుంది. ఫస్ట్ పేజీ దీనికి తొలి దశలో 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించే దిశగా దీన్ని రూపొందించడం జరిగింది. దీని విధంగా తర్వాత ఈ ఫ్యూచర్ సంబంధించి కూడా దీన్ని 1.8 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించే దిశగా దీన్ని కనిపించే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మరోవైపు గతంలో హుదూద్ వంటి భీకరమైన తుఫాన్లు విశాఖలు వచ్చాయి. ప్రకృతికి సంబంధించిన ఏమైనా ఇటువంటి ప్రమాదాలు వచ్చినా కూడా దాన్ని తట్టుకునే దిశగా దీన్ని పూర్తి స్థాయి నిర్మాణం చేపట్టారు. గతంలో హుదూద్ వచ్చినప్పుడు విశాఖ విమానాశ్రయం పూర్తి స్థాయిలో దెబ్బతింది. అయితే అట్లాంటి అనుభవాలు పునరావృతం కాకుండా ప్రధానంగా తీర ప్రాంతంలో తుఫాను తాకిడి ఎక్కువగా ఉంటది కాబట్టి విశాఖ ఈ శ్రీకాకుళం ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా తుఫాను ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని గంటకి 275 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వచ్చినా దాన్ని తట్టుకునే దిశగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎంతో పటిష్టంగా దృఢంగా ఈ ఎయిర్పోర్ట్ అయితే నిర్మించారు. ఇది దేశంలోనే అత్యంత సురక్షితంగా విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఎక్కువగా పుష్కలంగా కనిపిస్తుందని చెప్పి కూడా గతంలోనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖ వేదికగా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్.